రాంపాల్ యాదవ్ గారు మార్చుకోండి. ఇప్పుడు కూడా రైతుల కోసం ఇప్పుడు కూడా డప్పు కొట్టండి, డప్పు కొట్టి బయటికి వెళ్ళండి. సరే, రైతులు ఇంకా ఎకరాల లోపు 2 ఎకరాల లోపు వచ్చిందంట, మిగతా వారికి కొంతవరకు రాలేదంట. మరి ఫిబ్రవరి పూర్తి అయ్యాక ఆ మిగతా వారికి కూడా పూర్తిగా అమౌంట్ వేస్తామనేసి మరి గత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కొద్దిగా ఓపిక పట్టండి, ఎవరైనా కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పడితే ఆటోమేటిక్ అనేటివి ఆ పథకాలు అనేటివి వస్తూనే ఉంటాయి. సరే, ఈరోజు ఆటో ర్యాలీ అనేసి ఇవన్నీ చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మరి ఆ రోజు నాకు తెలియదా వీళ్ళందరికీ పబ్లిక్? నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఓట్లు వేసే ముందు తెలియదా ఇవి అన్నీ జరుగుతాయని? ఇట్లాంటి ఈరోజు జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా పరిపాలించిందో అది అందరికీ ఎరక. ఈరోజు కూడా అదే అదే వ్యవస్థలా బీఆర్ఎస్ పార్టీ పోతున్నది. చూడండి, ఇంకా ప్రజాపక్షం ఉంది. నేను ప్రజల పక్షానే ఉన్నా, ప్రజల పక్షానే